సినిమాలకు, రాజకీయాలకు ఆలనాటి నుంచి అవినాభావ సంబంధం ఉంది. దానిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సినీ సెలబ్రిటీలని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి గట్టి పోటీనిస్తోన్న బీజేపీ ఈసారి అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సినీ గ్లామర్ ని కూడా ఉపయోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనాయకులు ఎన్టీఆర్ ని కలవడం, అలాగే నితిన్ ని కలవడం ఈ వ్యూహంలో భాగమే. అంతేకాదు తమ భావజాలంతో చిత్రాలు నిర్మించే ప్రయత్నం మొదలుపెట్టారు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ఇలాంటి కోవకే చెందుతాయి. ఈ చిత్రాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ బీజేపీ నాయకుడు కావడం గమనార్హం. తమ భావజాలంతో మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారని ఆయన ప్రకటించారు. మరో బీజేపీ నేత కూడా 30 కోట్ల బడ్జెట్తో ఇంకో చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం ఫిల్మ్ ఛాంబర్లో రజాకార్ ఫైల్స్, నిజాం డైరీస్ అనే 3 టైటిల్స్ ని రిజిస్టర్ చేశారని సమాచారం. అలాగే ప్రముఖ రచయిత, రాజ్యసభ ఎంపీ విజేంద్ర ప్రసాద్ ఓ కథని రెడీ చేశారని తెలుస్తోంది. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి నేపథ్యం కథాంశంగా ఈ సినిమా తెరకెక్కనుంది. హిందువులు, ముస్లింలు భారతదేశంలో అంతర్భాగం అనే సందేశం ఇస్తున్నామని ఓ సమావేశంలో ఆయన చెప్పారు. మొత్తానికి సినిమాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ చిత్రవ్యూహం పన్నుతోందన్నమాట.